Daily. Taste the Daily. ఇవాళ 7 గుంటూరులో కలరా కేసులు అంతకంతకి పెరుగుతున్నాయి. మొన్నటిదాకా డయేరియాతో డీలా పడ్డ గుంటూరు జిల్లాను ఇప్పుడు కలరా రౌండ్ అప్ చేస్తోంది. ఇప్పటికే 3 కలరా సోకి మంగళగిరి ఎయిమ్స్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఇవాళ అదనంగా మరో 7 కలరా సోకినట్లు నిర్ధారణ అయింది. కలరా బాధితులందరూ మంగళగిరి, తాడేపల్లి పరిసరాల్లో పెనుమాక, మక్కావారిపాలెం, నవలూరు, తెనాలి మండలం అంగలకుదురు ప్రాంతాలకు చెందినవారు. మరొకరు కృష్ణా జిల్లా వాసి. పైగా వీళ్లంతా 40 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. 4 ఏళ్ల చిన్నారి కూడా ఉండటంతో ఆందోళన పెరుగుతోంది. హై రిస్క్ ఉన్న ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్స్ కొనసాగుతున్నాయి. 50 సర్వేలెన్స్ బృందాలు ఇంటింటి సర్వేలతో బిజీగా ఉన్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్ని జల్లెడపట్టి హెల్త్ ఆడిట్ తీసుకుంటున్నారు. సాధారణ లక్షణాలు ఉంటే అక్కడికక్కడే చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా బాధితుల ఇళ్ల దగ్గర శానిటేషన్ చేసి స్థానికుల్ని అప్రమత్తం చేశారు. మున్సిపల్ కమిషనర్, కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కొన్ని రోజుల పాటు అవుట్ సైడ్ ఫుడ్ జోలికి వెళ్లొద్దని, పానీపూరి తినొద్దని, పరిశుభ్రత పాటించాలని హెచ్చరించారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి గుంటూరు నుంచి మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, గుంటూరుకే పరిమితమయ్యేలా లేదు ఈ కలరా మహమ్మారి, ఇరుగు పొరుగు జిల్లాలను కూడా టచ్ చేస్తోందంటున్నారు. హెల్త్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినట్లు స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఏమంటోంది? అయితే మొదట గుంటూరు నగరంలో ఈ కలరా కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత గుంటూరు జిల్లా, ఇప్పుడు గుంటూరు జిల్లా నుంచి కూడా కృష్ణా జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తికి కూడా కలరా సోకడంతో ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే మొదట 2 రోజుల క్రితం 3 కేసులు మాత్రమే కలరా కేసులు వచ్చినట్లు కూడా గుర్తించారు. ఆ తర్వాత ఒక్కసారిగా వివిధ ప్రాంతాల నుంచి 7 కేసులు కూడా చికిత్స కోసం ఎయిమ్స్కి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. గత 2 రోజుల నుంచి ఏదైతే మొదటగా గుంటూరు నగరంలో ఎక్కడైతే ప్రగతి నగర్లో 2 కలరా కేసులు వెలికి చూశాయో ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున కూడా అధికార యంత్రాంగం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా చేరుకుంటున్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, అదేవిధంగా కలెక్టర్ తమీం అన్సారియా, ఎవరైతే పులి శ్రీనివాస్ కమిషనర్గా ఉన్నారో వీళ్ళ ముగ్గురు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ఈరోజు ఉదయాన్నే కొన్ని మెడికల్ కిట్లు కూడా అందజేయడం జరిగింది. ఈ మెడికల్ కిట్లో ముఖ్యంగా ఏదైతే ఓఆర్ఎస్ ప్యాకెట్స్తో పాటు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అవసరమైన అన్ని సూచనలు చేస్తూ కూడా పాంప్లెట్స్ అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రగతి నగర్లో చూసుకున్నట్లయితే అవుట్ బ్రేక్ ఇక్కడే స్టార్ట్ అయింది. కొంత ఎక్కువగా కలరా కేసులు ఇక్కడే బయటపడ్డాయి కాబట్టి ఆ ప్రాంతానికి మొత్తానికి కూడా తాగునీరు సరఫరా కార్పొరేషన్ అవుతుంది. ఆ కనెక్షన్స్ అన్ని కూడా కట్ చేశారు. పూర్తిగా బయట నుంచి ట్యాంకర్స్ ద్వారా నీటిని అందిస్తున్న నేపథ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాం. మరొక వైపు మిగతా 6 ప్రాంతాల్లో కూడా వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఎక్కడైతే ఈ కలరా కేసులు కావచ్చు, డయేరియా కేసులు కావచ్చు ఎక్కువగా ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు అయితే నడుస్తున్నాయి. అయితే నిన్నటి వరకు వచ్చిన కేసులు ఏ ఒక్క ప్రాంతంలో కూడా ఎక్కువగా లేకపోవడం, వివిధ ప్రాంతాల నుంచి రావడం. గుంటూరులో కనుక చూసుకున్నట్టయితే గుంటూరు జిల్లాతో పాటు పొన్నూరు మండలంలోని ఇటికంపాడు అనే గ్రామం నుంచి కూడా వచ్చింది. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి చూసుకుంటే తాడేపల్లి, పెనమాక, ప్రకాష్ నగర్, జగజ్జీవన్ రావు కాలనీ నుంచి కూడా 3 కేసులు ఎయిమ్స్కి రావడం జరిగింది. ఇలా వివిధ ప్రాంతాలకు కూడా విస్తరిస్తూ ఉంది. కానీ ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం అయితే మాత్రం కొంత వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, అదేవిధంగా ఇవాళ యాంటీబయాటిక్స్ పూర్తిగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి కలరాకు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నారు, వైద్యులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో లాగా కలరా విపరీతంగా వ్యాపించే అవకాశం ప్రస్తుతానికైతే లేదు. అదేవిధంగా తగ్గుముఖ పడుతుంది. అయితే ఇప్పటి వరకు జాయిన్ అయిన వాళ్ళు, కలరాతో జాయిన్ అయిన వాళ్ళు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళంతా కూడా కోలుకుంటున్న నేపథ్యాన్ని చూస్తున్నాం. ముఖ్యంగా మణిపాల్లో ఎవరైతే తెనాలికి సంబంధించిన అంగలకుదురుకు సంబంధించిన ఒక యువతి జాయిన్ అయిందో పూర్తిగా చికిత్స పొంది డిశ్చార్జ్ అవడం కూడా జరిగింది. అదేవిధంగా గుంటూరులో మొదట 2 కేసులు వచ్చాయి. ఆ 2 కేసులు కూడా కోలుకుంటున్న నేపథ్యం ఉన్నట్లుగా వైద్యులు చెప్తా ఉన్నారు. మొత్తం మీద చూసినట్టయితే ఈ రోజు ఎన్ని కేసులు నమోదవుతాయా అన్న ఒక ఆందోళన అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా బాధితులు వెళ్తున్నారు. అదేవిధంగా గుంటూరు జీజీహెచ్కి వస్తున్నారు. వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. యూపీహెచ్ఎస్లో చికిత్స అందిస్తున్నారు. కాబట్టి వీటన్నిటిలో కనుక ఏదైతే శాంపిల్స్ తీసి పరీక్ష ల్యాబులకు పంపుతున్నారో ఆ ల్యాబుల్లో వచ్చిన పరీక్షల ఆధారంగా కూడా కేసులను గుర్తిస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఎన్ని కేసులు వస్తాయన్న ఒక ఆందోళన అయితే కనిపిస్తుంది. కానీ ప్రజలెవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా త్రాగునీరు ఎక్కడైతే కొంత కలుషితమైందన్న వార్తలు వచ్చాయో అక్కడ ముత్తిగా కూడా త్రాగునీరు నిలిపివేసి బయట నుంచి సప్లై చేస్తున్నాం. అదేవిధంగా ఆహార పదార్థాల విషయంలో కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. బయట ఫుడ్ని అయితే తినొద్దు. ముఖ్యంగా పానీపూరి కానీ, ఫ్రైడ్ రైస్ కానీ ఇటువంటి వాటి పట్ల ఇప్పటికే గుంటూరు నగరంలో అయితే వారం రోజుల పాటు బ్యాన్ విధించిన నేపథ్యంలో ప్రజలు భయపడవద్దు. ఆహారం, త్రాగునీరు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే ఈ కలరా బారిన పడకుండా ఉండొచ్చు. అదేవిధంగా డయేరియా
డయేరియా కూడా తగ్గుముఖం పడుతుందని చెప్పేసి అధికారులు వైద్యులు విజ్ఞప్తి చెప్తున్న నేపథ్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజు పరిస్థితిని కనుక అంచనా వేసి ఈ రోజు అధికారికంగా ఎన్ని కేసులు వచ్చాయా లేదా అనేది మాత్రం తెలిస్తే కొంత ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడతోనే ఆగుతుందా లేదా ఇతర జిల్లాల్లో ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కేసు కూడా వెలుగు చూసిన నేపథ్యంలో అక్కడే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధి కూడా 1-2 సార్లు ఆయా ప్రాంతాలకు వెళ్ళి సమీక్ష చేస్తున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో ఈ కలరా ఇంకా పెరుగుతుందా, వ్యాపిస్తుందా లేదా ఇంతటితో ఆగుతుందా అన్నది మాత్రం ఇవాళ వచ్చే రిపోర్టులను బట్టి కొంత అంచనా వేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఎక్కడా కూడా అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలోనే ఉండి ఎక్కడికక్కడ చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా త్రాగునీరు, ఆహారం విషయంలోనూ అదేవిధంగా చికిత్స అందించడంలో. ఎందుకంటే గతంలో కూడా కనుక చూసినట్టయితే గుంటూరులో 2014-19 మధ్య కావచ్చు, 19-24 మధ్య కావచ్చు 2 సార్లు కూడా డయేరియా ప్రబలి మరణాలు సంభవించిన నేపథ్యంలో ఈసారి ఒక్క మరణం కూడా సంభవించకూడదన్నది ఇప్పటికే అధికారులందరూ కూడా ఆదేశించారు. అధికారులంతా కూడా ఆ క్షేత్ర స్థాయిలోనే ఉండి ఆ విధంగానే పనిచేస్తున్నారు. ఎక్కడా మరణం సంభవించకుండా పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. 24 గంటలు వైద్య బృందాలు అందుబాటులో ఉంటాయి. ఏ మాత్రం సీరియస్గా కేసు అనిపించినా వెంటనే అంతకన్నా మెరుగ్గా ఉన్న హాస్పిటల్స్కి వాళ్ళని పంపించి అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం చూసినట్టయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులందరినీ కూడా ఎయిమ్స్కి పంపించిన నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఓవరాల్గా క్షేత్రస్థాయిలో అయితే మాత్రం అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండి ఒక్క మరణం కూడా సంభవించకుండా ఉండే విధంగా చర్యలు అయితే తీసుకుంటున్నారో ఆ విధంగా వైద్య చికిత్స అయితే అందిస్తున్న నేపథ్యాన్ని మనకు కనిపిస్తుంది. రైట్.